హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మేము మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం ఎలా చేసామో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా దీపం పెట్టేసుకున్నామండి సింపుల్గా. తర్వాత ఇంకా పూజ అంతా ముగించేసిన తర్వాత ఇలా తులసి కోటకు కూడా నీట్గా క్లీన్ చేసి బొట్టులు పెట్టేసుకున్నామండి. ఈవినింగ్ పూజ కోసం నేను పీట రెడీ చేస్తున్నాను. పీట నీట్గా వాష్ చేసేసాను ఫస్ట్ అయితే. తర్వాత దానికి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. పీట అయితే రెడీ చేస్తానండి. పైన దీపాలు కూడా పెట్టేసి నీట్గా ఈవినింగ్కి మొత్తం రెడీ చేసేసాను. ఇంకా ప్రసాదం పెట్టడానికి అరిటాకులు కూడా క్లీన్ చేసేస్తున్నానండి. నేను మర్రి ఆకులు కూడా క్లీన్ చేసేసుకుంటానండి, ఎందుకంటే ఈవినింగ్ పూజ దగ్గర పెడతాం కదా. మర్రి ఊడలు కూడా నేను వాష్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈవినింగ్ పూజ టైంలో ఈజీగా ఉంటుంది కదా. నెక్స్ట్ నేను 365 ఒత్తులు తయారు చేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు ఎక్కడ మార్కెట్లో దొరకలేదు. అందుకనే మా ఇంట్లో ఉండే ఒత్తులతోనే నేను ఇలా 365 ఒత్తులు తయారు చేసుకుంటున్నాను. అన్నీ పదేసి కౌంట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుందని. అన్ని ఒత్తులు కలిపి ఇలా 365 ఒత్తులుగా ఒకటి తయారు చేస్తున్నానండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇది రెడీ చేయడం, అందుకని నాకు సరిగ్గా రాలేదు. కానీ ఏదైతే అది అయిందని ఇదే పెట్టేద్దామని ఫిక్స్ అయ్యానండి. అందుకని నెయ్యి కూడా వేసి ఈ దీపాన్ని రెడీ చేస్తాను. నెక్స్ట్ ప్రసాదం కోసం నోము పూలు పెడతామండి మేము, అందుకని ఇది రెడీ చేస్తున్నాం. పెసలు ఫస్ట్ ఫ్రై చేసి తర్వాత బాయిల్ చేస్తున్నామండి. ప్రసాదం కోసం నోము బూర్లు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజ దగ్గర కూర్చోవడమే అండి. నేను మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేస్తున్నానండి. మేము ప్రసాదంగా ఓన్లీ బూర్లే పెడతామండి. కథ చదివేసుకొని ఇంట్లో పూజ అయితే మేము కంప్లీట్ చేసామండి. తర్వాత మేము బయట చంద్రుడికి కూడా ఇలా దీపం పెడతామండి. బయట చంద్రుడి దగ్గర కూడా పూజ అయిపోయిందండి. ఇంకా టెంపుల్కి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించాలి. టెంపుల్కి అయితే వచ్చేసాము. నేను తయారు చేసిన 365 ఒత్తులు కూడా వెలిగించేసాను. ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా నీట్గా డెకరేట్ చేశారండి, మొత్తం దీపాలు పెట్టారు. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుందండి, చాలా రష్గా ఉంది. మేమైతే ఎక్కువసేపు ఉండలేదు, వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము పొద్దునుంచి ఉపవాసం ఉన్నాము, సో ఉపవాసం చెల్లించాలని చెప్పి మేము ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్ బాయ్.